2 మంత్స్ బ్యాక్ న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాను కదండీ! స్టార్టింగ్‌లో పూణే రమ్మన్నారు. ఆ తర్వాత వాళ్ళే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. సో, మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమే ఉండొచ్చు. అందుకని చెప్పి కంఫర్టబుల్‌గా ఉంటదని ఆఫీస్ చైర్ తీసుకున్నాను. బాక్స్‌లో చూసుకుంటే వీల్ బేస్‌తో పాటు ఒక సీటు, అలాగే దీంతో పాటు ఒక ఆర్మ్ రెస్ట్, హెడ్ రెస్ట్ అండి. అండ్ మనం ఫిట్ చేసుకోవడానికి 2 ఎల్ అంకీస్ ఇచ్చాడు. దాంతో పాటు గ్యాస్ లిఫ్ట్ అండి. మన బాక్స్‌లో చూసుకుంటే ఇదే వస్తుంది. ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలంటే బాక్స్ మీద సీట్‌ని పెట్టుకొని ఇది సీట్ పార్ట్ అనమాట. దీనికి మనం బ్యాక్ రెస్ట్ అటాచ్ చేయాలనమాట. అండ్ ఈ బ్యాక్ రెస్ట్‌కి చూసుకుంటే ఒక 3 స్క్రూస్ ఇచ్చాడండి. సో, దాన్ని ఫస్ట్ అన్‌స్క్రూ చేయండి. 2 ఎల్లంకిలని చెప్పాను కదా! పెద్ద ఎల్లంకి యూజ్ చేసి అన్‌స్క్రూ చేసుకోవచ్చు. తర్వాత ఈ బ్యాక్ రెస్ట్‌ని సీట్‌కి అటాచ్ చేయాలి. 3 స్క్రూస్‌ని అన్‌స్క్రూ చేసాం కదా! సో, మీరు ప్రాపర్ పొజిషన్‌లో పెట్టుకొని మళ్ళీ దాన్ని టైట్ చేయండి. హ్యాండ్ టైట్ సరిపోద్ది. మరీ గట్టిగా తిప్పితే మళ్ళీ థ్రెడ్డింగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సో, హ్యాండ్ టైట్ సరిపోద్దండి. తర్వాత మనకి వీల్ బేస్ ఉంది కదండీ! ఆ వీల్ బేస్‌కి ఈ గ్యాస్ లిఫ్ట్‌ని అటాచ్ చేయాలనమాట. దీనికి పెద్ద ఏం కాదు. జస్ట్ మీరు పెట్టి పుష్ చేస్తే సరిపోద్దనమాట. అంతేగాని మళ్ళీ ఎల్ఎన్ కీస్ ఏమి యూజ్ చేయవసరం లేదు. జస్ట్ అలాగా మన పైన క్యాప్స్ తగిలిచ్చి జస్ట్ ఇలా పుష్ చేస్తే అయిపోద్ది. సో, వీల్ బేస్‌కి పుష్ చేసిన తర్వాత మనకి సీట్‌కి అటాచ్ చేయండి అంతే సింపుల్. సో, ఓవరాల్‌గా హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ హెడ్ రెస్ట్ పార్ట్ ఒకటుందనమాట. ఈ బ్యాక్ రెస్ట్‌కి 2 స్క్రూస్ ఇచ్చాడండి టాప్‌లో. సో, ఆ 2 స్క్రూని ఫస్ట్ అన్‌స్క్రూ చేసుకొని తర్వాత హెడ్ రెస్ట్‌ని అటాచ్ చేసుకోండనమాట. దీనికి మనం ఏమి యూజ్ చేస్తున్నామంటే చిన్న ఎల్లంకి చెప్పాను. 2 ఎల్లంకీస్ చెప్పాను కదా! సో, స్మాల్ సైజ్ ఎల్లంకి ఉంది. దాన్ని యూజ్ చేసి ఫిట్ చేసుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత క్వాలిటీ రాలేదు గానీ, బట్ మనం పెట్టిన ప్రైస్ రేంజ్‌లో ఇంక ఇదే బెస్ట్ అనమాట. నాకు ఆల్మోస్ట్ 4300కొచ్చింది. ఈ లంబర్ సపోర్టు కూడా అంతలా బాలేదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఊపాను కదా! అది లంబర్ సపోర్ట్ అనమాట. సో, హైట్ అడ్జస్ట్‌మెంట్ ఇచ్చాడు. ఆర్మ్ రెస్ట్ ఏమో ప్లాస్టిక్ ఇచ్చాడనమాట. ఈ ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల కొంచెం స్వెట్టింగ్ ఎక్కువైపోద్ది. అక్కడ కొంచెం కుషనింగ్ టైప్ ఏదైనా ఇచ్చుంటే బావుండేది. అండ్ ఆర్మ్ రెస్ట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. బట్ టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ లేదు. బట్ మాక్సిమం టిల్ట్ వాడడంలేండి. హైట్ అడ్జస్ట్‌మెంట్ సరిపోద్ది. యాక్చువల్లీ దీంతో పాటు టేబుల్ కూడా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. సర్లే ఒకేసారి అన్నీ పెట్టుకోవడం ఎందుకు మెల్లగా ఒక్కోటొకటి కొనుక్కుందాలని చెప్పి ప్రస్తుతానికి చైరే పెట్టుకున్నా. ఓవరాల్‌గా బావుందండి. అండ్ ఇది ఫిట్ చేసుకోవడానికి మాన్యువల్ ఇచ్చాడు. సో, మాన్యువల్ రిఫర్ చేసి మీరు ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.